ఇక్కడ ప్రధానమైనటువంటి రాజకీయాల్లో మారేటటువంటి సమీకరణాలు గతానికి ఇప్పటికీ ఉన్నటువంటిది ఏంటంటే కుటుంబాలలో వివాదాలే పార్టీల్ని అధికారంలోకి తీసుకురావడం, అధికారంలోకి దించడాలు కూడా చేస్తుంటాయి. ఇక్కడ అళగిరి వర్సెస్ స్టాలిన్ ఒకసారి డిఎంకే అధికారంలోకి రాకుండా పోవడానికి కారణమైంది. ఆ తర్వాత కరుణానిధి స్పష్టంగా స్టాలినే తన వారసుడని చెప్పి అళగిరిని పక్కన పెట్టాక అధికారం సాధ్యమైంది. తనని ఆ నియోజకవర్గానికి పరిమితం చేసి పార్టీ గ్రిప్ అంతా స్టాలిన్కి ఇచ్చాక సోనియా మేనక వీళ్ళిద్దరిలో డిస్ప్యూట్ మధ్యన ఆగినటువంటి దాన్ని సోనియా గాంధీని తన వారసురాలిగా రాజీవ్ గాంధీ చేయటం వలన సక్సెస్ అయింది ఆవిడ. అంటే ఆ టైంలో వెంట పెట్టుకు తిరగడం వల్ల మేనకా గాంధీని సంజయ్ గాంధీ పట్టించుకోకపోవడం వల్ల ఆమె పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కనుక హరీష్ రావుకి తర్వాత కేటీఆర్కి వచ్చిన డిస్ప్యూట్స్ని సాల్వ్ చేస్తూ హరీష్ కూడా కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి కేసీఆర్ అంగీకరింపజేశారు. తద్వారా బాగానే వచ్చింది. కానీ నిన్నటి ఎలక్షన్లో వచ్చేటప్పటికి ఇద్దరూ కష్టపడ్డా ఎవరి లోపమో తెలియదు కానీ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ని గద్దెదించడానికి చెల్లి ఉపయోగపడుతుందా, లేకపోతే ఆమె చీల్చే ఓట్ల వలన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి తెలుగుదేశాన్ని దెబ్బతీసి ఆ అన్నని గెలిపించడానికి కారణమవుతుందా? కాలం డిసైడ్ చేయాలి.